పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆ దేవాది దేవుణ్ణి, ఆ విశ్వ గురువునే ఏకంగా తన ఇంటికి ఆహ్వానించి తన ఇంటినే గుడిగా మార్చేశారు నారీసేన ఫౌండర్ లతా చౌదరి గారు. తన ఇంటినే శ్రీపాద శ్రీవల్లభుడి పీఠంగా మార్చేసిన లతా చౌదరి గారి హోమ్ టూర్. మీరు శ్రీపాద శ్రీవల్లభుడి డివోటీగా ఎలా మారారు? ముందు నా ప్రయాణము షిరిడి సాయిబాబాతోనే స్వరూప. నాకు 8 years ఉన్నప్పటి నుంచి బాబాతో మాట్లాడేదాన్ని. ఆయన కూడా నాతో మాట్లాడేవారు. ఏది అడిగినా ఇది చేయొచ్చా చేయకూడదా అంటే చెప్పేవారు. అలా నా ప్రయాణం మొదలైంది. నన్ను దత్తాత్రేయ వైపు నడిపించింది షిరిడి సాయినాథుడు. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే. లత గారు, మీరు కురువపురానికి అలాగే పిఠాపురానికి చాలా మంది మహిళలతో కలిసి పాదయాత్రలు చేశారు. అలాంటిది ఆయన్నే ఇంటికి ఎలా ఆహ్వానించారు? దత్తపీఠాన్ని ఏర్పాటు చేయాలని ఎందుకు అనిపించింది? దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారము శ్రీపాద శ్రీవల్లభ స్వామి నన్ను అయస్కాంతంలాగా లాక్కున్నారు. అప్పటికి యూట్యూబ్లో నేను దత్తాత్రేయ స్వామి గురించి చెప్పడం జరుగుతూ ఉంది. అందరు వీడియోలు చూస్తూ ఉన్నారు. అందరూ కూడా నాకు కమెంట్స్ పెడుతూ ఉన్నారు. సేమ్ దత్తాత్రేయ స్వామిలా ఉన్నారు, సేమ్ శ్రీపాద శ్రీవల్లభ స్వామి. ఈరోజు మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పిఠాపురం నుంచే గెలుపొందారు. ఆయన శ్రీపాద శ్రీవల్లభ సాక్షిగా అని కూడా ఒక సభలో కూడా పలికారు. శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా చెప్తున్నాను. కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను ఆయన దత్తాత్రేయ స్వామి మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి. రెండో అవతారము నేను నృసింహ సరస్వతి అన్నారు కదా ఆయన. అందరికీ నమస్కారం, నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా మనమంతా గుడికి వెళ్తాం, దేవుణ్ణి పూజిస్తాం, మన కోరికలు తీర్చమని మొక్కుకుంటాం. కానీ ఆ దేవాది దేవుణ్ణి, ఆ విశ్వ గురువునే ఏకంగా తన ఇంటికి ఆహ్వానించి తన ఇంటినే గుడిగా మార్చేశారు నారీసేన ఫౌండర్ లతా చౌదరి గారు. తన ఇంటినే శ్రీపాద శ్రీవల్లభుడి పీఠంగా మార్చేసిన లతా చౌదరి గారి హోమ్ టూర్ చేస్తూ శ్రీపాద శ్రీవల్లభుడి గురించి, దత్తపీఠం గురించి ఇవాళ అనేక విషయాలు తెలుసుకుందాం రండి. హైదరాబాద్ నిజాంపేటలోని లతా చౌదరి గారింట్లో అడుగడుగున ఆధ్యాత్మికత కనిపిస్తూ ఉంటుంది. ఎంతో మందిని ఆమె గురు మార్గంలో నడిపిస్తున్నారు. లతా చౌదరి గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే స్వరూప. మీ గురించి చాలా విన్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. దత్తపీఠాన్ని చూడ్డానికి వచ్చాము. తప్పకుండా దత్తపీఠం చూపిస్తాను. ఇది మా ఇల్లు, పైన పెంట్ హౌస్ లో దత్తపీఠము. అక్కడికి వెళ్ళి స్వామిని చూద్దాం. దత్తాత్రేయుడి కలియుగ సంపూర్ణ అవతారంగా భావిస్తూ ఉంటారు శ్రీపాద శ్రీవల్లభుడిది. వెళ్దామా పెంట్ హౌస్ దగ్గరికి? తప్పకుండా స్వరూప, వెళ్దాం. ఇదే మన కుటీరము. లత గారు, దత్తపీఠాన్ని ఏర్పాటు చేసి సాయి కుటీర్ అని పేరు పెట్టారేంటి? బాబాస్ గిఫ్ట్. ఎందుకంటే ఇది బాబా గిఫ్ట్ గానే భావిస్తాను. నా ఫస్ట్ తొలి ప్రయాణం బాబాతోనే మొదలైంది. అందుకనే ఎప్పుడు బాబా పేరే పెట్టుకున్నాను ఈ గృహానికి. ఓకే, అంటే మీరు బాబా డివోటీ ఫస్ట్? అవును. ఓకే. బాబా నుంచి ప్రమోషనే దత్తాత్రేయ స్వామి. భలే బాగుందండి పెంట్ హౌస్, మంచిగా మొక్కలతో ప్రశాంతంగా ఎటు చూసినా ఇళ్ళు కనిపిస్తున్నాయి, ఆకాశ హార్మ్యాలు. అవును, ఓపెన్ స్పేస్, చక్కగా చల్లగా ఉంటుంది. సాయంత్రం అయితే ఈ మొక్కలతో హాయిగా అనిపిస్తుంది. రండి స్వరూప, ఇదే మన దత్తపీఠం. లత గారు ఎంత బాగున్నారండి శ్రీపాద శ్రీవల్లభుడు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే. జీవకళ ఉట్టిపడుతూ అబ్బా అచ్చం మనిషిని చూసినట్టుగానే అనిపిస్తోంది.
ఆ శిల్పికి మాత్రం చేతులెత్తి నమస్కారం చేయాల్సిందే. శ్రీపాద శ్రీవల్లభుడికి ప్రకృతి అన్నా, పచ్చదనం అన్నా, పశు పక్ష్యాదులన్నా, గోవులన్నా ఎంతో ఇష్టం. అందుకే లతా చౌదరి గారు ఆయనకి ఏమి ఇష్టమో, ఎలా ఉంటే ఇష్టమో అలాంటి వాతావరణాన్ని కూడా ఇక్కడ క్రియేట్ చేసి ఎంత అద్భుతంగా దత్తపీఠాన్ని ఏర్పాటు చేయించారో చూడండి. ముందుగా ఈ శ్రీపాద శ్రీవల్లభుడు అంటే ఎవరో చెప్పండి లత గారు. దత్తాత్రేయ స్వామివారి మొదటి అవతారము మన ఆంధ్ర రాష్ట్రంలో పిఠాపురంలో జన్మించారు. ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తే మానవ రూపం దాల్చారు. విష్ణుమూర్తి మానవ రూపంలో శ్రీపాద శ్రీవల్లభునిగా పిఠాపురంలో జన్మిస్తానని ముందే సూచనలు ఇచ్చారు. ఆయన సూచనలు ఇచ్చిన ప్రకారమే జన్మించారు. ఎప్పుడైతే భూలోకంలో పాపకర్మలు ఎక్కువ అవుతాయో, ధర్మం తప్పుతుందో, ఎప్పుడైతే గురువు దేవుడి యొక్క ఆవశ్యకత భూలోకానికి అవసరమో అప్పుడు స్వామి మానవ రూపం దాల్చి వస్తారు. మానవ రూపం దాల్చినందుకు ఒక్కొక్కసారి నాకు కూడా కర్మ అనుభవింపక తప్పదు అని స్వామి చాలా స్పష్టంగా తెలియజేస్తారు. అందుకే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, కర్మ అనేది అందరూ అనుభవింపక తప్పదు, కానీ కర్మ తగ్గించే మార్గమే భగవంతుడు. మీరు శ్రీపాద శ్రీవల్లభుడి డివోటీగా ఎలా మారారు? ముందు నా ప్రయాణము షిరిడి సాయిబాబాతోనే, స్వరూప ఈయనతోనే. ఆయన ద్వారకామయ్య ఫోటో షిరిడీలో కొనుక్కున్నాను. ఈ పటంతోనే అంత పెద్ద బాబా దేవాలయం కట్టగలిగాను. ఈయన పూజలు అందుకొని ఫస్ట్ చిన్నతనం నాకు 8 years ఉన్నప్పటి నుంచి నేను బాబాతో ప్రయాణం, బాబాతో మాట్లాడేదాన్ని. ఆయన కూడా నాతో మాట్లాడేవారు. ఏది అడిగినా ఇది చేయొచ్చా చేయకూడదా అంటే చెప్పేవారు. అలా నా ప్రయాణం మొదలైంది. అప్పుడు నుంచే తెలిసి తెలియని వయసులో నుంచే సాయి సచ్చరిత్ర పారాయణం అసలు ఏం అర్థమయ్యేది కాదు. పెరుగుతూ ఉంటే నెమ్మదిగా సాయి సచ్చరిత్ర అర్థం చేసుకున్నాం. సాయి సచ్చరిత్రలో చాలా స్పష్టంగా బాబా చెప్తారు. గురు చరిత్ర పారాయణం చేయించేవారు విధిగా వాళ్ళ భక్తుల చేత. దేవీ భాగవతం కూడా పారాయణం చేయించేవారు. బాబా సర్వ వ్యాధుల్ని నయం చేసేవారు. బాబా శ్రద్ధా సబురిని బోధించారు. బాబా 9 గురించి బాగా విశేషంగా చెప్పేవారు. ఎలాగా? నవసంఖ్య గురించి, నవ నాణ్యాలు ఇచ్చారు. ఆయన చనిపోతూ తమ భక్తులకి నవవిధ భక్తుల గురించి తెలియజేశారు. బాబా ఏ రోజు కూడా నేను భగవంతుడిని అని చెప్పలేదు. మీకు భగవంతుడికి మధ్య వారధిని నేను అని బాబా తెలియజేశారు. బాబాతో నా ప్రయాణము నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. నా గత జన్మల్ని కూడా తెలియజేస్తుంది. లత గారు, మీరు కురువపురానికి అలాగే పిఠాపురానికి చాలామంది మహిళలతో కలిసి పాదయాత్రలు చేశారు. అలాంటిది ఆయన్నే ఇంటికి ఎలా ఆహ్వానించారు? దత్తపీఠాన్ని ఏర్పాటు చేయాలని ఎందుకు అనిపించింది? షిరిడి సాయిబాబా నుంచి నా ప్రయాణం ప్రారంభమై పాదయాత్రల వరకు స్వామి తీసుకెళ్ళి అంత క్రితం ఎన్నోసార్లు, ఇప్పటికీ సాయి సచ్చరిత్ర ఎన్ని వందల సార్లు పారాయణం చేశానో తెలీదు. గురు చరిత్ర కూడా ఎన్ని వందల సార్లు పారాయణం చేశానో తెలీదు. 49 రోజులు అఖండ జ్యోతులు ఎన్ని పెట్టామో కూడా తెలియదు నా చిన్నప్పటి నుంచి. అలా సాగుతూ నన్ను దత్తాత్రేయ వైపు నడిపించింది షిరిడి సాయినాథుడు. దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారము శ్రీపాద శ్రీవల్లభ స్వామి నన్ను అయస్కాంతం లాగా లాక్కున్నాడు. ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఎలా ఉంటుంది అలా లాక్కొని స్వామి కళల రూపంలోని. అలాగే పాదయాత్రల గురించి మీరు అడిగారు. నా ఫస్ట్ పాదయాత్ర గానగాపూర్ క్షేత్రము. మా బాబా గుడి నుంచి నిజాంపేటలోని షిరిడి సాయిబాబా గుడి నుంచి గానగాపూర్ 300 kilometers. అసలు ఎలా నడుస్తామో తెలియదు. ఫస్ట్ మేము వెళ్ళింది 9 మంది మాత్రమే. దాంతో స్టార్ట్ అయింది. అది ఎప్పుడు 2013-14 మధ్యలో అనమాట. అప్పుడు స్టార్ట్ అయింది ప్రయాణం. అలా వెళ్తున్నప్పుడు మధ్యలో నా వల్ల కాదు, నేను ఇంకా పాదయాత్ర చేయలేను, వెనక్కి వెళ్ళిపోతాను, ఇంకా నేను నడవలేను అన్నప్పుడు తెల్లటి వస్త్రంతో ఒక సాధువు వచ్చారు. ఆయన వచ్చి, నువ్వు నడుస్తావు, ఒకటే నామస్మరణ చేస్తూ వెళ్ళని. అప్పుడు నాకు సిద్ధమంగళ స్తోత్రం చెప్పారు ఆయన. చెప్పి మీరు ఎక్కడుంటారు అని అడిగాను. అడిగితే అంటే సిద్ధమంగళ స్తోత్రం ఆల్రెడీ అప్పుడు తెలుసు గుడి కట్టక ముందు నుంచి, కానీ నువ్వు ఇదే పట్టుకుని వెళ్ళు అని ఆయన చెప్పారు. అప్పుడు నేను ఆయన అడగటం జరిగింది, మీరు ఎక్కడుంటారని. నేను ఎక్కడైనా ఉంటా, కేదార్నాథ్, బద్రీనాథ్, రిషికేశ్ అన్నారు. తర్వాత ఇలా చూస్తే ఆయన లేరు. తర్వాత ఆ స్ఫూర్తితో కొన్నాళ్ళు నేను అమెరికాలో ఉండిపోయాను. తర్వాత ఆ జర్నీ, ఆధ్యాత్మిక జర్నీ అలాగే అవుతూ వచ్చింది. తర్వాత 2021 తర్వాత ఒకటేసారి నా లైఫ్ యూటర్న్ తిప్పేశారు. మా అమ్మాయి పెళ్ళి 21లో అయిపోయింది, డిసెంబర్లో. 22 నుంచి ఇంకా అన్నీ ఆఫ్ చేసి ఆయన సంకల్పం ఇచ్చేశారు. సిద్ధమంగళ స్తోత్రాన్ని పట్టుకోవాలి, నువ్వు ఇంటింటా ప్రచారం చెయ్యాలి అని ఒక స్వప్నం ద్వారా తెలియజేశారు స్వామి. ఒక డ్రీమ్ ద్వారా తెలియజేశారు.
ఆ డ్రీమ్ నుంచి అది నిజం చేస్తూ స్వామి శక్తి నడిపిస్తూ వచ్చింది. తర్వాత సిద్ధమంగళ స్తోత్రాలు చేస్తూ ఉన్నాను. 108 హౌసెస్ అయిపోయాయి. తర్వాత ఒకరోజు నేను వస్తాను ఇంటికని చెప్పినట్టు అనిపించింది నాకు స్వామి. మనము తెచ్చి కూర్చోబెడితే ఆయన కూర్చోరు, ఆయన రావాలనుకుంటేనే వచ్చి కూర్చుంటారు. స్వామి మీరెందుకు నాయన రావాలనుకుంటున్నారు? నేను మీకు ధూపదీప నైవేద్యాలైనా పెట్టగలనా? అసలు నేను మిమ్మల్ని చూసుకోగలనా? అసలు నేను ఎంతటి దాన్ని? అసలు మీరు ఎందుకు రావాలనుకుంటున్నారంటే, అందరి కోసం వచ్చి కూర్చుంటున్నాను, అందరి కర్మలు తొలగించడం కోసం వచ్చి కూర్చుంటున్నాను. అందరు గానగాపురం వెళ్ళగలరా? అందరు కురవపురం వెళ్ళగలరా? అందరు పిఠాపురం వెళ్ళగలరా? నేను వస్తాను, కూర్చుంటాను అన్నారు. తర్వాత ఒకరోజు ఇలాగే అసలు చక్కటి రూపం స్వరూప, ఎంత అందమైన రూపము, కళ్ళు, ముక్కు, చెవులు. ఒకరోజు అసలు మీరు వచ్చారు, మరి నేను చెప్పినవి మీరు వింటున్నారా అంటే, ఈ చైరింగు టిక్ టింగ్ 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 అని అసలు ఎంత బాగా ఇలా 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 అలా ఊపారు. అంటే వింటున్నాను అని సంకేతాలు ఇస్తూ ఉంటారు. అలా సంకేతాలు ఇస్తారా? చాలా సడన్ గా పువ్వు పడటము, సంకేతాలు ఇవ్వటము, ఇంట్యూషన్ ఇవ్వటము, ఆయనవి ఎలా చేయాలి కార్యక్రమాలు అనేవి కూడా ఇంట్యూషన్ ఇస్తారు. భక్తులు వస్తారు కదా ఏదైనా అడగటానికి, వాళ్ళకి ఏం సమస్య ఆయనే ఇస్తారు ఇంట్యూషన్. వాళ్ళు ఆ జన్మలో ఆ కర్మ చేశారని కూడా చెప్తారు. లేదా వాళ్ళకి శని దోషం ఉంది, వాళ్ళకి రావుకేతు దోషం ఉంది, సర్పదోషం ఉంది, వాళ్ళు అప్పుడు ఇలా చేశారు, అలా అన్నీ చెప్పేస్తారు. అసలు ఆశ్చర్యం అన్నమాట ఆయన. అసలు ఎంత రియలిస్టిక్గా కనెక్ట్ అయిపోతుందంటే వాళ్ళకి ఏమి జాతక చక్రాలు చూడక్కర్లేదు. ఈయన సృష్టికి మహారాజు కదా స్వరూప. అయితే ఒకరోజు పిఠాపురంలో 54,000 సార్లు సిద్ధమంగళ స్తోత్రం చేస్తూ ఉన్నాం అనమాట. అప్పటికి యూట్యూబ్లో నేను దత్తాత్రేయ స్వామి గురించి చెప్పడం జరుగుతూ ఉంది. అందరు వీడియోలు చూస్తూ ఉన్నారు. అందరూ కూడా నాకు కమెంట్స్ పెడుతూ ఉన్నారు, సేమ్ దత్తాత్రేయ స్వామిలా ఉన్నారు, సేమ్ శ్రీపాద శ్రీవల్లభ స్వామి. నేను అదే అడగాలనుకుంటున్నాను, ఏంటి కొన్ని పోలికలు కనిపిస్తూ ఉన్నాయి, ఆ రూపాన్ని మీరు ఎలా తయారు చేయించారు? మీ ఫోటో ఏమన్నా పంపించి చేయించారా? అసలు లేదు, ఆ పుస్తకం అద్భుతంగా ఉంది. ఏ ఫోటో ఇచ్చాను ఖచ్చితంగా, ఎందుకంటే అందరూ మిస్కమ్యూనికేట్ చేస్తున్నారు. ఆ బుక్ నేను ఫస్ట్ చూపించాలి. ఒక నిమిషం. ఈ బుక్లో ఈ శ్రీపాదుడిని నేను ఇవ్వటం జరిగింది, శిల్పికి పంపించారు. శిల్పికి పంపించాను. ఇదే ఫోటో ఆయన తయారు చేశారు. శిల్పి నన్ను చూడలేదు, శ్రీపాదుడిని చూడలేదు. తర్వాత చూస్తే ఈ రూపంతో స్వామి ఇంటికి వచ్చారు. ఇంకా అందరూ కూడా కమెంట్స్ పెడుతూ ఉన్నారు, ఏమని, మీరు శ్రీపాద శివల్లభుల్లా ఉన్నారు, దత్తాత్రేయ స్వామిలా ఉన్నారు. స్వామి మీరేమో ఈ సృష్టికి రారాజు, నేనెంతటి దాన్ని మీ దగ్గర ఆవగించంత కూడా కాదు, నన్ను మీతో పోలుస్తున్నారు ఈ స్వామి, నాకు దీనికి జవాబు కావాల్సింది అని అడిగాను. పిఠాపురంలో స్వామి సిద్ధమంగళ స్తోత్రం చేస్తున్నప్పుడు స్తోత్రంలో ఉంటుంది, పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప. నేను ఏదో ఒక రూపంలో పిఠాపురంలో విహరిస్తూనే ఉంటాను అని. ఏ రూపంలో విహరిస్తారో తెలీదు, యతీశ్వరుళ్ళ, మానవ రూపేణ, మునీశ్వరుళ్ళ, పిచ్చివాళ్ళ, ఏదైనా రూపంలో తిరుగుతూ ఉండొచ్చు ఆయన. అయితే ఇలా వేదిక మీద కూర్చున్నామంతే, ఒక ఆయన వచ్చేసాడు. ఆయన ఒక జోలి లాంటిది వేసుకొని వచ్చేసాడు, కళ్ళల్లో ఆకర్షణ, స్టేజ్ వరకు వచ్చేసాడు. 100 మంది కూర్చొని ఉన్నారు. ఇది 100 మంది ముందు జరిగిన సంఘటన. నాకేదో సడన్గా అంటే నా ఒక్కదానికి ముందు జరిగింది కాదు ఇది. ఒక 1000 మంది వరకు కూర్చున్నారు, స్టేజ్ వరకు వచ్చేసారు. పాడు పాడు అంటున్నారు. పాడుతున్నాను స్వామి అంటే, నాకు చాలా ఇష్టం, పాడు సిద్ధమంగళ స్తోత్రం అన్నారు. అవునా స్వామి అన్నాను. తర్వాత అడిగావు కదా నీకు నాకు ఏంటని, నువ్వు నా అక్కవి అన్నారు. ఎప్పుడంట? అదే నేను అవునా స్వామి నేను మీ అక్కన ఏదో ఒక జన్మను అనేసి వెళ్ళిపోతున్నారు. స్వామి మీ పేరు అని అరుస్తూ ఉన్నాను నేను. శివ శివ అని వెళ్ళిపోతూనే ఉన్నారు. భక్తులు వెనక పరిగెత్తారు, ఎక్కడా కనబడలేదు స్వామి, ఎక్కడా కూడా కనబడలేదు. అలాంటి నిదర్శనాలు ఎన్నో అయ్యాయి స్వరూప. ఇదే ఇంట్లో ఇక్కడే అక్కడ మీకు అంతా మసి కనబడతా ఉంటుంది చూడండి. ఈ రూమ్ అంతా ఒక దుని రూమ్ లా ఉంటుంది మా దేవుడి గది. అయితే అఖండ జ్యోతులు పెట్టినప్పుడు ఇదంతా పొగ వచ్చేస్తుంది అనమాట, మసి బారుతూ ఉంటుంది. అందులో స్వామి రకరకాల రాతలు రాస్తారు. మా ఇంట్లో ఇక్కడ సాయి అని వేశారు. మా వారు మా గుడి పూజారి భార్య ఇద్దరు కూడా అన్ని మిరాకిల్స్ మీకే కనబడతాయి, మాకు కనబడవంటే నేను బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ ఇంకొంతమంది భక్తులు కూర్చొని ఇక్కడ పారాయణం చేస్తున్నప్పుడు వాళ్ళు ఇలా చూస్తున్నప్పుడు ఒక మ్యాజికల్ పెన్ లాగా మన కాకర పువ్వు వెలిగిస్తే స్పార్క్లింగ్ ఎలా వస్తుంది అలా వచ్చి సాయి అని అక్షరాలు పడ్డాయి.
ఈ గదిలో కూడా స్వామి రాశారు, 2 హస్తాలు కూడా వేశారు. శ్రీపాద శ్రీ వల్లభుడి 2 హస్తాలని మనం ఇప్పుడు పూజ గదిలో చూడబోతున్నాం. ఆయనే వేశారు హస్తముద్రలు అని లతా గారు చెబుతున్నారు. ఇదంతా ఒక దుని రూమ్ లా తయారైంది. అవునండి, అలాగే ఉంది. ఫస్ట్ ఇటు చూస్తే ఇదంతా చాట్స్ అతికించి ఇక్కడ అఖండ జ్యోతులు వెలిగిస్తూ ఉంటాము. ఈ చిన్న చిన్న రాతలన్నీ కూడా స్వామి రాసిన ఈ గీతలు, ఈ చిన్న చిన్నవన్నీ కూడా అనమాట. తలరాతలు రాయటము అని చెప్పేవారు మా గురువు గారు. ఇంతకు ముందు మా గురువు గారిని అడిగేదాన్ని, ఏంటి గురువు గారు ఏం రాస్తున్నారంటే, మన తలరాతలు రాస్తారమ్మా అనేవారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు హస్తం కనబడుతుంది చూడండి, బాబా ఫోటో పక్కన. ఇది దాటుకుంటూ అక్కడికి అసలు ఎవ్వరూ వెళ్ళలేరు, చెయ్యి కూడా పెట్టలేరు. ఈ మెట్టు ఇది ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం, ఇలా వెళ్ళడం చాలా కష్టం. అలా అక్కడ హస్తం పడింది. ఈ పెద్ద ఈ చెయ్యి, ఈ పార్ట్, ఈ పార్ట్, అలా ఇక్కడ కూడా ఆ హస్తము, తర్వాత ఇక్కడ వేలు ముద్దర్లు కూడా పడ్డాయి. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ ఆకారం కూడా కనబడుతుంది చూడండి, లక్ష్మీదేవి వెనక ఒక ఎలక ఆకారము, వరాహమూర్తి ఆకారం కూడా స్వామి వేశారు. ఆ చిన్న చిన్న గీతలు అయితే కోకొల్లలు ఉంటాయి. ఆ గీతలు ఏంటో కూడా మనం చెప్పలేం, చాలా సూక్ష్మ గీతలు ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న గీతలు ఉంటాయి. శ్రీపాద శ్రీ వల్లభుడు మీకు అభయహస్తం అందిస్తున్నట్టుగా చెప్పచ్చా? తప్పకుండా నాకే కాదు, భక్తులందరికీ కూడా అవును, ఆయన అభయహస్తం అందిస్తున్నారనే చెప్పొచ్చు స్వరూప. నిజమే, అలాగే అనిపిస్తుంది. అసలు ఈ కలియుగంలో శ్రీపాద శ్రీ వల్లభుడి పేరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది, ఎందుకంటారు? ఆయన ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? కలియుగంలో కలి ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందరూ కూడా మానవులందరూ కూడా గాడి తప్పుతున్నారు, ధర్మం నశిస్తుంది, అధర్మం ఎక్కువ అవుతుంది. తల్లిదండ్రుల్ని ఎవరు కూడా చూడట్లేదు. శ్రీపాదులు ఎక్కువ చెప్తున్నది ఏంటి అని అంటే, ఇప్పుడు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కని పెంచిన తల్లిదండ్రులు అందరూ కూడా వృద్ధాశ్రమంలో పడేస్తున్నారు, అసలు వాళ్ళని పట్టించుకోవట్లేదు, కలియుగ ధర్మాల్ని తప్పుతున్నారు. అలాగే చాలా అక్రమ సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. ఇవన్నీ కూడా కలియుగంలో కలిపురుషుడు ప్రభావం ఎక్కువైపోతుంది. మానవుల యొక్క పాపకర్మలన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి. అందుకే విశ్వవ్యాప్తంగా గురువు నామాన్ని జపించాలి అనే సంకేతాన్ని చాలా స్పష్టంగా శ్రీపాద శ్రీ వల్లభ స్వామి తెలియజేస్తున్నారు. ఆ నామము దిగంబర దిగంబర, శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర, అవధూత చింతన దిగంబర అనే నామాన్ని పఠించాలి కలి మాయ నుంచి తప్పించుకోవాలంటే. అలాగే మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, మీ ధర్మాల్ని మీరు ఆచరించకపోతే, మీ తల్లిదండ్రుల్ని మీరు చూడకపోతే, మీ భార్యా పిల్లల్ని మీరు చూడకపోతే, అలాగే స్త్రీలు వాళ్ళ భర్తని పిల్లల్ని చూడకపోతే, అలాగే ప్రకృతిని నాశనం చేస్తే ఆ పంచభూతాలే మిమ్మల్ని శిక్షిస్తాయి అని స్వామి హెచ్చరిస్తున్నారు. శ్రీపాద శ్రీ వల్లభుడిని ప్రసన్నం చేసుకోవడం ఎలా? కలియుగంలో స్వామికి ముందే తెలుసు, ఈయన 13వ శతాబ్దంలో జన్మించారు, 13th centuryలో. స్వామి అప్పుడే అసలు ఫ్యూచర్ గురించి చెప్పారు, ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో కూడా ఆ చరిత్రలో తెలియజేశారు. అప్పుడులోనే భారత ప్రధాని నా దగ్గరికి వస్తాడు అని కూడా చాలా స్పష్టంగా చరిత్రలో తెలియజేశారు. ఈ రోజు మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పిఠాపురం నుంచే గెలుపొందారు. కరెక్టే, ఆయన సంస్థానం నుంచే గెలుపొందారు. అవును, ఆయన శ్రీపాద శ్రీవల్లభ సాక్షిగా అని కూడా ఒక సభలో కూడా పలికారు. అంటే గురువు అలా నడిపిస్తున్నారు, ప్రేరేపిస్తున్నారు. ఎవరైతే సనాతన ధర్మాన్ని కాపాడుతారో, ఎవరికైతే భగవంతుడంటే అత్యంత భక్తి శ్రద్ధ ఉంటుందో వాళ్ళని ఆయన లాక్కుంటూ ఉంటారు. అసలు ఎవరైనా ఊహించారా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తారు? గురువు అలాంటి వాళ్ళని ఎంచుకుంటారు. ఇప్పుడు మమ్మల్ని కూడా గురువు ఎంచుకున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎంచుకున్నారంటారా శ్రీపాద శ్రీ వల్లభుడు? మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా ఆయన సనాతన ధర్మాన్ని గౌరవిస్తున్నారు. ఆయన వారాహి దీక్ష చేపట్టారు. ఈయన ఏమంటారు, స్త్రీ శక్తి పురుష శక్తి కూడా నేనే స్త్రీతత్వం, నేనే పురుషత్వం. ఎవరైతే నన్ను పూజిస్తారో దశమహావిద్యల్లోని అమ్మవారిని పూజించినట్టే అని స్వామి తెలియజేస్తారు ప్రత్యక్షంగా. ఇక స్వామి ఏం చెప్తున్నారు, కలియుగంలో అందరిని ఏం చేయమంటున్నారు అన్నారు కదా మీరు, నామస్మరణే చేయమన్నారు. దానికి ఉదాహరణ స్వరూప గారు, మన హనుమంతుడు చేసిన పని ఏంటి? నిరంతరం నామస్మరణ. రామ బీజాన్ని పట్టుకున్నాడు ఆయన. రామ 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 అనే నామాన్ని పట్టుకొని ఎన్ని లక్షల సంవత్సరాలు ఆయనకి రాయాలో కూడా వయసు చిరంజీవుడు అయ్యాడు. ఆయన చేసేదేంటి? నిరంతర నామస్మరణ.
అంటే దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని మనం నామస్మరణ చేస్తే సరిపోతుందా ఆయన్ని? ఖచ్చితంగా ప్రసన్నం చేసుకోవాలి. నిరంతరం ఎవరైతే నామస్మరణ చేస్తారో వాళ్ళలోని భావాలు స్వామి చెప్తారు. ఎవరైతే నా వద్దకు వచ్చి నన్ను ధ్యానిస్తారో, నన్ను చూస్తారో, నా స్మరణ చేస్తారో, సత్కార్యక్రమాలు చేస్తారో, అనార్థులకు అన్నదానం చేస్తారో, పశుపక్షాదులను ఆదుకుంటారో వాళ్ళలోని భావనలను నేను తొలగిస్తాను, ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాను. నేను ప్రతి ఒక్క హ్యూమన్ లైఫ్స్ని నేను ట్రాన్స్ఫార్మ్ చేస్తాను అని చెప్తారు. ఆయనే గురువు. గురువు అంటే అంధకారాన్ని తొలగించే వ్యక్తే గురు. అంధకారంలో నుంచి వెలుగులోకి తీసుకొచ్చేది గురు. అమెరికా నుంచి ఆధ్యాత్మికత వరకు లతా చౌదరి గారి ప్రయాణం అద్భుతంగా సాగుతోంది. నేను ముందే చెప్పాను కదా, వారి ఇంట్లో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ కనిపిస్తుంది. వాటితో పాటు అవార్డులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆవిడ ఒక ఆధ్యాత్మికవేత్త మాత్రమే కాదు, సామాజిక కార్యకర్త. ఎన్నో సోషల్ సర్వీస్ ఎంతో చేసి ఉన్నారు. ఇప్పటికే కరోనా టైంలో ఎంతోమంది ప్రాణాలు కూడా కాపాడారు లతా చౌదరి గారు. ఇదిగోండి ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఆవిడకి వచ్చిన అవార్డ్స్, వెనక ఉన్నవి కూడా. అయితే ఇప్పుడు మనం ఉన్నది ఇదిగోండి దత్తపీఠం ఏర్పాటు చేసిందంతా కూడా ఒక పెంట్ హౌస్లో అనమాట. ఇది తన సొంత ఫ్లాట్, డబుల్ బెడ్రూమ్ హౌస్. నార్మల్గా ఈ ఇంటికి ఎంతో ఖరీదు ఉంటుంది, కొన్ని లక్షల్లో విలువ చేసే పెంట్ హౌస్ ఇది. దీన్ని రెంట్కి ఇచ్చినా కానీ చాలా డబ్బులు వస్తాయి. అయినా సరే లతా చౌదరి గారు మీరు వాటన్నిటినీ వదిలేసి జనాన్ని గురుమార్గంలోకి తీసుకువెళ్ళడానికే ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ అనేక పూజలు జరుగుతూ ఉంటాయి కదా, వరలక్ష్మి వ్రతం పూజలు చేస్తారు, దసరా నవరాత్రులు, దీపావళి. ఇప్పుడు అక్కడ చూసిన అమ్మవార్ల విగ్రహాలు కూడా కనిపిస్తాయి. హోమాలన్నీ ఇక్కడేనండి మీరు చేసే? హోమాలు, వ్రతాలు ఇక్కడే. దత్తాత్రేయ స్వామిది ఉంది, దత్తాత్రేయ స్వామి పెయింటింగ్ ఇక్కడ. ఇక్కడ అంతా కూడా హోమము, నరగాష్టమి వ్రతాలు, లక్ష్మీ కుబేర వ్రతాలు, సామూహిక గురుచరిత్ర పారాయణాలు, సామూహిక సిద్ధమంగళ స్తోత్రం పారాయణాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎవరు వచ్చినా మన పీఠానికి భోజనం పెట్టకుండా పంపించము. ప్రతిరోజు కూడా ఇక్కడ ప్రసాదం ఉంటుంది, అన్న ప్రసాదం. అనగా స్వామి, అనగా లక్ష్మి. అనగా స్వామి, అనగా దత్తాత్రేయ స్వామిని అనగా స్వామి అంటారు. ఎందుకంటే చూడండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, చంద్రబింబం ఉంది, మహేశ్వరుడు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, అనగా లక్ష్మి. అలాగే గోవు, దత్తాత్రేయ స్వామి దగ్గర 4 భైరవులు కూడా 4 వేదాలకి చిహ్నము. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదం. గోవు కామధేనువుకి చిహ్నము. గోవు అంటే మన కన్న తల్లిని ఎలా చూసుకుంటామో గోవును అలా చూసుకోవాలి అని స్వామి చెప్తూ ఉంటారు. త్రిశూలం వచ్చి ఇదా, పింగళ, సూక్ష్మ శక్తి కేంద్రాలు. మనం ఎప్పుడైతే మెడిటేట్ చేస్తామో ఇదా, పింగళ, సూక్ష్మ అని ప్రతి ఒక్కరి శరీరంలో ఉంటుంది. ఆ కుండలిని శక్తి అనేది జాగృతం అవుతుంది అనమాట. అలాగే సృష్టి చక్రం కూడా స్వామి పట్టుకొని ఉంటారు, కాలచక్రం. ప్రతిరోజు ఎంతోమంది జన్మిస్తూ ఉంటారు, ఎంతోమంది పైనకి వెళ్ళిపోతూ ఉంటారు, కానీ కాలం అనేది ఆగదు. ఆ కాలానికి సూచన కాలచక్రం గురించి స్వామి చెప్తూ ఉంటారు. అలాగే కమండలము అన్నీ పట్టుకుంటారు స్వామి. ఈ అమ్మవార్లు కూడా ఎంతో బాగున్నారు లత గారు. అనగాష్టమి వ్రతంలో ఈ అనగాలక్ష్మినే పెడతాము. చాలా ముచ్చటగా ఉంటారు అమ్మవారు. జడగంటలు, జడబిల్లలు, చాలా సుందరమైన మూర్తి. చూసారా అనగా లక్ష్మి అమ్మవారు ఎలా ఉంటారో? స్వామి వారితో పాటు ఆవిడ కూడా దర్శనం ఇస్తూ ఉంటారు. పెయింటింగ్ వేసినట్టున్నారు ఎవరు. మన పీఠంకి వచ్చే భక్తులు మాధవి అని ఉంటుంది, తను దీపావళి సందర్భంగా లక్ష్మీ అమ్మవారిని వేశారు. మొన్న నవరాత్రుల్లో వీణ, అలాగే హంస, ఇవన్నీ కూడా ఇక్కడ ఏం జరిగినా కూడా భక్తులందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేస్తారు. ప్రతి గురువారం ఒక 100 మందికి అన్నదానం అవుతుంది. ఊర్ల నుంచి భక్తులు ఆ సమస్యల కోసం ఇక్కడికి వస్తారు. శ్రీపాదులు దగ్గర నిద్ర చేసి వెళ్తారు. ఒక కుటీరం లాగే ఇంకా ఇది ఉంటుంది, చిన్న కుటీరం లాగా. లత గారు, దత్తపీఠంలో ఏర్పాటు చేసిన విగ్రహాలన్నీ కూడా చాలా ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. వీటి గురించి వివరిస్తారా? తప్పకుండా. ఆయన దత్తాత్రేయ స్వామి మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి. 2వ అవతారము నేను నృసింహ సరస్వతి అన్నారు కదా, ఆయన నృసింహ సరస్వతి. ఆయన గానగాపురం, ఇప్పుడు అందరూ దత్తభక్తులు వెళ్తున్నారు లక్షల సంఖ్యలో, ఆయన చోటే నృసింహ సరస్వతి. తర్వాత 3వ అవతారం స్వామి సమర్థ అకల్కోట్, స్వామి సమర్థ గారు, ఆయన కూడా ఉన్నారు. అకల్కోట్ మహారాజ్. తర్వాత మాణిక్య ప్రభు, తర్వాత షిరిడి సాయినాథ అక్కడే ఉన్నారు. అయితే విఘ్నేశ్వరుడు వినాయక చతుర్థి రోజే శ్రీపాద శివలబులు జన్మించారు. ఇద్దరు ఒకటే కాబట్టి నేను వినాయకుడిని, ప్రథమ గణనాథుడు, ప్రథమ పూజ్యుడు వినాయకుడు కాబట్టి వినాయకుడితోనే మొదలవుతుంది. తర్వాత ఇక్కడ అమ్మవారి శ్రీచక్రాలు ఉన్నాయి. శ్రీచక్రం ఒక్కటే అమ్మవారికి చాలా ఇష్టము. ఇక్కడ దత్తాత్రేయ స్వామి, అనఘాలక్ష్మి ఉన్నారు.
చిన్న విగ్రహాల రూపంలో. ఆయన పాండురంగ విఠల రుక్మిణీ మాత ఉన్నారు. ఇవి ఔదంబర వృక్షం పాదుకలు. అసలు ఏంటి ఔదంబర వృక్షము అంటే, ఆయన మేడి చెట్టులోనే నేను ఉన్నాను, ఎవరైతే మేడి చెట్టుని పూజిస్తారో. మేడి చెట్టు కలపతో చేసిన 3 రకాలైన పాదుకలు ఉన్నాయి. వీటి గురించి చెప్పండి లత గారు. మేడి చెట్టునే ఔదంబర వృక్షము అంటాము. గాంగాపూర్లో కానీ కురపురంలో కానీ ఎక్కడైనా దత్తక్షేత్రాల్లో మేడి చెట్టు కనబడుతుంది. ఎవరైతే మేడి చెట్టుని పూజిస్తారో సాక్షాత్ దత్తాత్రేయ స్వామిని పూజించినట్టే అని స్వామి చెప్తారు. మీ యొక్క కర్మల్ని నేను తీసుకొని కోరికలు తీరేలా చేస్తాను అంటారు. అందుకే ఔదంబర వృక్షం పూజ ఉంటుంది. ఔదంబర వృక్షం కింద కూర్చొని పారాయణం చేసిన, మంత్రజపం చేసిన, పసుపు నీళ్ళతో వేరులకి నీళ్లు వేసిన, పూజ చేసిన, అక్కడ దీపం వెలిగించిన ఎన్నో రెట్ల ఫలితము అని మన దత్త పురాణంలో స్వామి తెలియజేశారు. ఇక్కడ కూడా వేరే పాదుకలు ఉన్నాయి. ఇవి గురువుకి ముఖ్యమైనవి పాదుకలే. చాలా ఇంపార్టెంట్ గురువుకి పాదుకలే. ఆ పాదుకల స్పర్శ చాలు మీ యొక్క జన్మ జన్మ కర్మలు తొలగడానికి అంటారు. అందుకే ఎక్కడైనా గురుపీఠాల్లో ముఖ్యంగా పాదుకలే ఉంటాయి. ఆ పాదుకలతోనే సమస్త అభిషేకాలు పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటాము. ఇక్కడ శివలింగం ఉంది, దీనికి ఏదైనా విశిష్టత ఉందా? ఈ శివలింగము ఒక భక్తురాలు వేదా గారిని అనుకోకుండా కాశీ నుంచి తీసుకొచ్చారు. సడన్గా మా గురు పౌర్ణమి ముందరే ఈ పీఠం వార్షికోత్సవం అప్పుడు మన పీఠానికి రావటం జరిగింది. ఆ సమయంలో మా అమ్మగారికి చాలా సీరియస్గా ఉంది స్వరూప. అప్పుడు మా అమ్మగారు అంత సీరియస్గా ఉంటూనే ఆవిడ నీకు శివలింగం ఇస్తా అన్నారు కదా, కాశీ నుంచి తీసుకొచ్చింది, మరి పీఠానికి ఎందుకు తెచ్చుకోలేదన్నారు. అంతకి ముందే అసలు ఇవన్నీ జరుగుతాయి అనుకోకముందే 100 రుద్రాభిషేకాలు చేయాలి, శతరుద్రాభిషేకాలు అనుకున్నాము. కాశీ విశ్వేశ్వరుడు ఈ లింగాన్ని పంపించినట్టయింది. ఈ శివలింగానికి పూజ చేసిన తర్వాత ఆ సమయంలో మా అమ్మగారికి చాలా సీరియస్ అయింది. కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చేసి అన్నీ వచ్చేసి అసలు బ్రతకరు అని చెప్పేశారు డాక్టర్స్. అంత క్రిటికల్ కండిషన్, వెంటిలేటర్ మీద పెట్టేశారు. స్వామి బయటకు తీసుకొచ్చారు. దత్తాత్రేయ స్వామి దర్శనం అయింది మా అమ్మగారికి ఆ హాస్పిటల్ వెంటిలేటర్ మీద, ఆ బెడ్ మీద. అసలు చివరి వరకు వెళ్ళొచ్చాను. అసలు ఎలా యమదూతలు వాళ్ళంతా కూడా ఉంటారు, అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏదో విమానం వచ్చిందట, దత్తాత్రేయ స్వామి దర్శనం ఇచ్చి కాపాడారు, ఆ భగవంతుడి వల్లే నేను వచ్చాను బయటకి అని అమ్మ చాలా స్పష్టంగా చెప్తారనమాట. దత్తాత్రేయుడికి పూజలు చేయడానికి ప్రత్యేకంగా ఎవరైనా పూజారులు పండితులు ఉంటారా? ఎవరైనా చేసుకోవచ్చా మామూలుగా? ఇక్కడ మనము ఆరాధన నిత్యం రోజు మధ్యాహ్న హారతి జరుగుతుంది స్వామికి. ఇక హోమాలు విశేషమైన కార్యక్రమాలన్నిటికీ పూజారులు వస్తారు. మిగతా కార్యక్రమాలన్నీ నేను నడిపిస్తాను. అయితే దత్తాత్రేయ స్వామికి కులమతాలకి భేదం ఉండదు. ఏ కులమైనా మతమైనా ఆయనకు సంబంధం లేదు. ఆయన కులమతాలకు అతీతము, పేద ధనిక కూడా అతీతము. ఆయన చెప్తారు, నువ్వు ఒక సంస్థానానికే రాజువి, ఒక ఏరియాకే రాజువి, నేను ఈ సృష్టికి రారాజుని. నా దగ్గరకు వచ్చేటప్పుడు ఎవ్వరు ఉత్తి చేతులతో రాకూడదు గురువు దగ్గరకు వచ్చేటప్పుడు అని ఆయన చరిత్రలో చాలా స్పష్టంగా చెప్తారు. ఆయన దగ్గరకు వచ్చేటప్పుడట ఉత్తి చేతులతో రాకూడదంట. ఏదైనా పళ్ళు ద్రవ్యమో ఆయన హెచ్చరించి పంపిస్తారు రాజభటులని. ఆయన ఒక రాజు శ్రీపాదుల వారిని రమ్మని పిలుస్తారనమాట. నేను నీ దగ్గరికి రాను, నేను ఈ సృష్టికి రాజుని, నువ్వే నా కాళ్ళ దగ్గరికి రావాలని చెప్తారనమాట. అందులో శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో మీరు శ్రీపాద శ్రీవల్లభుడికి నేను అక్కని, ఆయనకి రాఖీ కూడా కట్టాను అని చెప్పారు కదా, అలాగే మీరు పాదయాత్ర కూడా చేశారు. ఆ టైంలో ఆయన మీకు ఏమైనా ఇచ్చారా? ఖచ్చితంగా ఇచ్చారు. నేను కురవపురం పాదయాత్ర స్టార్ట్ చేశానంటే నాకు ఇంట్యూషన్ ఇచ్చారు, నీ పాదయాత్ర అయ్యే లోపల నేను నీకు 3 వస్తువులు ఇస్తానని. అందులో ఒకటి యోగదండం, కమండలం చూపిస్తాను. ఇవే ఒకటి యోగదండం, ఇది యోగదండము. ఈ యోగదండం ఇచ్చారు. తర్వాత కమండలం ఇచ్చారు, కనబడుతుంది కదా, ఈ కమండలాన్ని ఇచ్చారు. కమండలం కూడా చూపిస్తారు. ఇది కమండలం. లక్ష్మీ మాల కూడా ఇచ్చారు. ఎంత ఆశ్చర్యం అంటే కరెక్ట్గా 3వ రోజు ఒక దత్తపీఠానికి, ఆయన కూడా కృష్ణస్వామి అని, అసలు ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన కూడా ఆహారం తినరు. అసలు ఆయనకి అంత పాండిత్యం కూడా లేదు. ఒక ఊరిలోనే ఆయన ఎన్నో పీఠాలని ఏర్పరిచారు. ఆయన దత్తాత్రేయ స్వామి దగ్గర నుంచి తీసి యోగదండం ఇచ్చారు. ఆయన మెడలోని లక్ష్మీమాల వేశారు, అది అమ్మవారికి వేశాను అక్కడ ఆయన లక్ష్మీమాల. తర్వాత కరెక్ట్గా కురపురం దగ్గరలో 8 కిలోమీటర్ల దూరంలో కర్ణి అనే గ్రామం ఉంటుంది. అక్కడ దత్తాత్రేయుడి గుళ్ళో ఆగాం మేము టిఫిన్లు చేద్దామని. అక్కడ ఆయన కూడా మహారాష్ట్ర ఆయన
ఆయన ఏమీ తినరట, ఎక్కువ మౌనమే దాలుస్తారు. ఆయన వచ్చి కమండలం ఇవ్వటం జరిగింది. శ్రీపాద శ్రీవల్లభుడికి ఏమంటే ఇష్టం, ప్రసాదం ఏం పెడుతూ ఉంటారు? గోధుమ హల్వా అంటే చాలా ఇష్టం, బీరకాయ పప్పు అంటే ఇష్టం, తోటకూర కూర అంటే ఇష్టం. బీరకాయ పప్పు వండి పెట్టమని చెప్పేవారు వాళ్ళ అమ్మమ్మకి చిన్నప్పుడు. ముద్దపప్పు, బీరకాయ పప్పు, తోటకూర అంటే ఇష్టము. తర్వాత గోధుమ పిండి హల్వా ఇష్టము. ఈ హల్వాలకు సంబంధించింది ఏదైనా స్వామి ఇష్టపడతారు బాగా. బాగుంది. అంటే మన ఇంట్లో అంతే కదా, ఆయన కూడా మానవ రూపంలో పుట్టిన వారే, గురువు ఆయన. అవును. ఇక పెరుగన్నం ఎక్కువ తినేవారు. అంటే వాటిని ప్రసాదంగా కూడా పెడతారా మీరు? అన్ని ఇక్కడే రోజు నైవేద్యం మధ్యాహ్నం పెడతాం, అన్నం, కూరలు, పెరుగన్నము అన్ని ఆయనకి ప్రతిరోజు. ఎందుకంటే భిక్ష అనేది ఇంపార్టెంట్ స్వరూప స్వామికి, దత్తాత్రేయ స్వామికి. ఆయన సృష్టికి రాజు, ఆయన తలుచుకుంటే ఏమైనా వస్తాయి. కానీ మన యొక్క కర్మలు స్వీకరించడానికి మన ఇంట్లో ఆయనకు గనక నైవేద్యం పెడితే తప్పకుండా వచ్చి స్వీకరిస్తారు నైవేద్యాన్ని. ఎలా తెలుస్తుంది మీకు ఆయన నైవేద్యం స్వీకరించారు? ఆయన వేలు ముద్దర్లు పడతాయి, ఆయన తినినట్టు అనిపిస్తుంది. అలా రకరకాలుగా ఆయన నిదర్శనాలు చూపిస్తూ ఉంటారు. లేదా ఎవరో ఒకరు వచ్చి భిక్ష స్వీకరిస్తారు, తెలియని వాళ్ళు వచ్చి భిక్ష స్వీకరిస్తారు, వృద్ధుడు వచ్చి స్వీకరిస్తాడు. ఆ సమయానికే ఎక్కడ అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కడ పైన ఉన్నాం కానీ భిక్ష సమయానికి ఆయన గనక నైవేద్యం పెట్టి ఆర్తితో అనగా స్వామి, అనగా లక్ష్మి, అలాగే దత్తాత్రేయ స్వామిని తలుచుకుంటే మీరు భిక్షకు రావాలని ఏదో ఒక రూపంలో వచ్చి భిక్ష స్వీకరిస్తారు. మన యొక్క కర్మల్ని స్వీకరిస్తారు ఆయన. ఏదైనా మన నమ్మకం అండి. నమ్మకం ఎంతైతే అంత. నాకు చెప్పటం ఏంటి, నాకు ఈ వస్తువులు రావటం ఏంటి కలియుగంలో? ఇవన్నిటితోటి మీరు ఖచ్చితంగా యోగినిలా ఉంటారండి. ఏదో ఒక్కసారి ఇలాగే ఇచ్చారు యోగదండము. ఆయన ఇలాగే తపస్సు చేసేవారు, ఇలాగే యోగదండం ఇచ్చారు. ఈ కమండలము, లక్ష్మీమాల, ఈ మూడు ఇచ్చారంటే ముందు ఆయనకి నేను అక్కనని చెప్పారు పిఠాపురంలో. తర్వాత నేను పాదయాత్ర చేసినప్పుడు ఈ వస్తువులు ఇచ్చారు. ఇవన్నీ సింక్ చేసుకుంటూ ఉంటే ఏదో ఒక జన్మలో ఆయనకి నాకు సంబంధం ఉంది, ఆయన నన్ను నడిపిస్తున్న డ్రైవింగ్ ఫోర్స్ అని అర్థమైంది. ఒక అతీతమైన శక్తి నన్ను నడిపిస్తుంది. ఎప్పుడైనా తప్పులు చేసినా కూడా నెత్తి మీద మొట్టికాయ వేస్తారు ఖచ్చితంగా. ఆయన ఎలాగా అనుకుంటే ఆ సమస్యని ఇలా పరిష్కరిస్తారు. అలాగే ఆయన దగ్గర మనం ఏమైనా తప్పులు చేసినా కూడా వెంటనే గుణపాఠం చూపిస్తారు, ఖచ్చితంగా చూపిస్తారు. ఇవన్నీ ఇచ్చారు. అసలు ఏ విధంగా ఇవి నా చేతికి వచ్చాయో ఈ కలియుగంలో ఆశ్చర్యం అనమాట. నాకే కళ రూపంలో కూడా ఆయన వచ్చి దత్తాత్రేయ స్వామి నాకు అసలు తెలీదు స్వరూప, ఋగ్వేదం నేర్పించారు కళలో. అసలు ఏంటి ఋగ్వేదంలో ఒక పదము, అది పొద్దున్న లేచి చూస్తే అది భూత భవిష్యత్ వర్తమానాల్ని చూపిస్తుంది. భ్రమర పాదం అని. ఆ పాదం ఏంటి అసలు నాకు తెలియదు, నేనే నీకు నేర్పిస్తా అన్నారు. దానికి ఇంకా కొంత సమయం ఉంది స్వామి, నా బాబు ఇంకా చిన్నవాడు అని ఒక 5 ఏళ్ళు సమయం అడిగి ఇంకా ఆధ్యాత్మికంగా ఇంకా ఇంకా ముందుకెళ్ళాలంటే ఆయన ఎనర్జీ చాలా ముందుకు తీసుకెళ్తుంది. లత గారు, దత్తపీఠానికి వచ్చే భక్తులకి ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? చాలామంది భక్తులు చాలా అసలు మేము చనిపోవాలనుకున్నామమ్మా అనే భక్తులు కూడా వచ్చారు. ఇంకా మాకు ఏ దిక్కు దారి లేక మేము ఇక్కడికి వచ్చాం శ్రీపాదుడి దగ్గరికి, మాకు ఏ దారి కనబడట్లేదు అనుకొని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు స్వరూప. వాళ్ళందరికీ కూడా స్వామి ఒక దారి చూపించారు. నేను అంటే స్వామి చెప్పిన మార్గాలు, ఇక్కడ ఉండి వాళ్ళతో పారాయణాలు చేయించటము, ఇక్కడే ఉండండి మీరు బాధపడొద్దని చెప్పి సప్తాహ పారాయణాలు చేయించటము, అలాగే మీరు ఇవి దానాలు ఇవ్వాలి, లేదా మీరు ఈ విధంగా చేసుకోవాలి, ఈ వ్రతాన్ని చేయాలి, అనగాష్టమి వ్రతాన్ని, అలా రకరకాల పద్ధతుల్లో వాళ్ళ యొక్క కర్మలన్నీ కూడా పోయి ఇప్పుడు చాలామంది ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు కాని వాళ్ళు వచ్చి అనగాష్టమి వ్రతం చేసుకుంటారు. అలాగే చాలా భూత ప్రేత పిశాచ బాధలు ఉండేవాళ్ళు దత్తాత్రేయ స్వామిని బాగా ఆరాధిస్తారు. నెగిటివ్ ఎనర్జీస్తో ఉండే వాళ్ళు కూడా చాలామంది పాపం వచ్చి స్వామి దగ్గర నిద్ర చేసి కూడా వెళ్తూ ఉంటారు. అమెరికాలోని హైఫై జీవితాన్ని వదిలి లతా చౌదరి గారు ఆధ్యాత్మిక మార్గం వైపు వచ్చారు. ఎంతో మందికి ఆవిడ బాటలు వేస్తూ వారి జీవితాల్లో కొత్త వెలుగులు పోయిస్తూ ఉన్నారు. లత గారు, దత్తపీఠం గురించి ఈరోజు తెలుసుకోవడం నాకు చాలా అద్భుతంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ స్వరూప, మీరు కూడా వచ్చినందుకు, స్వామి చక్కగా చూపించినందుకు, స్వామి విషయాలు అందరికీ తెలియపరిచినందుకు.